ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ సమ్మర్ లో ఇంకా మంచి మంచి ప్యాకేజెస్ తో వస్తుందండి. సో అందులో ముఖ్యంగా గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ అంటున్నారు. మరి గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ స్పెషల్ ప్లేసెస్ ఏంటి, సో ఎన్ని డేస్ ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉండబోతున్నాయి, అన్ని విషయాలు మనం క్లియర్ గా తెలుసుకుందాం. యశ్వంత్ గారితో మాట్లాడదాం. యశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యశ్వంత్ గారు, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్, సో ఈ ప్లేసెస్ లో కూడా చూడదగినవి చాలానే ఉన్నాయి. మరి మీరు ఏమేమి చూపించబోతున్నారు మీ కస్టమర్స్ కి ఈ ప్యాకేజెస్ ద్వారా? ఈ గుజరాత్, మధ్యప్రదేశ్ అనేది కొద్దిగా లాంగ్ ట్రిప్ అండి. ఎందుకంటే గుజరాత్ స్టేట్ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ చూడాల్సినటువంటి జ్యోతిర్లింగాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి శక్తిపీఠాలు కానివ్వండి, సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ ప్లస్ మెయిన్ గా ద్వారకలు ఉన్నాయన్నమాట, పంచద్వారకలు అని చెప్పేసి. సో వీటన్నిటిని కవర్ చేయాలి అంటే మనం ఒక లాంగ్ డ్యూరేషన్ లైక్ 11 nights 12 days టూర్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. చాలా పెద్ద ప్యాకేజ్. చాలా పెద్ద ప్యాకేజ్ అండి. ఇందులో మనకు మెయిన్ గా ఏంటంటే 4 జ్యోతిర్లింగాలు, పంచద్వారకలు కవర్ అవుతాయి అన్నమాట. అలాగే మనకి జ్యోతిర్లింగాలు వచ్చేసేసి గుజరాత్ లో నాగేశం, సోమనాథ్ 2 ఉన్నాయి. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి ఓంకారేశ్వర్, ఉజ్జయిని. సో ఈ విధంగా ఈ 4 జ్యోతిర్లింగాలు, పంచద్వారకలు, అలాగే భావనగర్ నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అహ్మదాబాద్, అలాగే అంబాజీ శక్తిపీఠము, మాతృగయ, ఉదయపూర్ ఇవన్నీ కలుపుకొనేసేసి ఒక లాంగ్ డ్యూరేషన్ 11 nights 12 days టూర్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ టూర్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ అనేది ఉంటుంది అనమాట. ప్లస్ ప్రోగ్రామ్ కూడా ఏంటంటే మనకి అహ్మదాబాద్ లో స్టార్ట్ అయ్యి రిటర్న్ మనకి ఇండోర్ నుంచి ఉంటుంది అనమాట. సో మనం ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే కస్టమర్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, లైక్ ఇప్పుడు భీమవరంలో మన బ్రాంచ్ ఉంది. సో భీమవరంలో కస్టమర్స్ బుక్ చేసుకున్నారు. సో వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వాళ్ళకి అహ్మదాబాద్ వరకు టికెట్ ఇచ్చేస్తాం. రిటర్న్ ఒకవేళ ఇండోర్ నుంచి మనం ఫ్లై అవుతున్నాం, సో వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ డెస్టినేషన్ ప్రకారం వాళ్ళ రిటర్న్ అనేది ఇస్తాం అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసేసి ఆంధ్ర అండ్ తెలంగాణ ప్లస్ కర్ణాటకలో టోటల్ గా 12 ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. సో కస్టమర్ ఎక్కడి నుంచి వెళ్ళాలనుకున్నా, ఏ బ్రాంచ్ కి వెళ్ళి ఆయన బుక్ చేసుకున్నా సరే దాని నియర్ బై ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం ఫ్లైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆన్వర్డ్ జర్నీ వచ్చేసేసి అహ్మదాబాద్ వరకు ఉంటుంది. రిటర్న్ ఇండోర్ నుంచి వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి డెస్టినేషన్ కి మనం ఫ్లైట్ టికెట్ ప్రొవైడ్ చేస్తాము. సో అహ్మదాబాద్ నుంచి ఎలా జర్నీ స్టార్ట్ అవుతుందండి? ఈ టూర్ అంతా అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ గుజరాత్ పార్ట్ లో మనం చూసుకుంటే అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని చూసుకొని ఆ రోజు అహ్మదాబాద్ లో ఉండి స్టే. దాని తర్వాత అహ్మదాబాద్ నుండి మనం ద్వారకా వెళ్తాం. సో ద్వారకా వెళ్ళిన తర్వాత అక్కడ ద్వారకలో చూడాల్సిన ప్లేసెస్ ద్వారకా టెంపుల్, రుక్మిణి దేవి టెంపుల్, అలాగే బేడ్ ద్వారక, నాగేశం జ్యోతిర్లింగము ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ మనం సోమనాథ్ వెళ్తాం అనమాట. సో సోమనాథ్ వెళ్ళి అక్కడ సోమనాథ్ లో ఒక నైట్ స్టే ఉండి సోమనాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ చేయాల్సినటువంటి అభిషేకాలు, పూజలు ఇవన్నీ చేసుకొని అక్కడ నుంచి మనము భావనగర్ వెళ్తాం. ఈ భావనగర్ ఏంటంటే నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్ అని చెప్పనేసి శివాలయము సముద్రంలో ఉంటుంది అనమాట. ప్రతిరోజు ఈ టెంపుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిథులను అనుసరించి కేవలం 1 గంట లేదా 2 గంటలు మాత్రమే ఎవరైతే పిలిగ్రిమ్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళడానికి వీలు ఉంటుంది అనమాట. మిగతా టైం అంతా కూడా ఆ శివలింగం ఏదైతే శివాలయం ఉంటుందో ఆ టెంపుల్ అంతా కూడా వాటర్ తో కప్పబడి ఉంటుంది అనమాట. సో కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ తిథులను అనుసరించుకొనేసేసి కేవలం 1 గంట లేదా 2 గంటలు మాత్రమే వాటర్ ఫ్లో అనేది వెనక్కి తగ్గిపోతుంది అనమాట. సో ఆ టైంలోనే మనం వెళ్ళి అక్కడ టెంపుల్ దర్శనం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా భావనగర్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్తాం. సో అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ చూసుకొని అక్కడ నుంచి మనం అహ్మదాబాద్కి వచ్చి అహ్మదాబాద్ లో మళ్ళీ స్టే ఉండి అక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేసెస్ వచ్చేసేసి మాతృగయ. అక్కడ ఏంటంటే ముఖ్యంగా అమ్మకు సంబంధించి పిండబదన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. దాని తర్వాత అంబాజీ శక్తిపీఠం చూసుకొనేసేసి నాథ్వారాకు వచ్చేస్తాం. నాథ్వారా వచ్చిన తర్వాత రాజస్థాన్ లో ఉన్నటువంటి 2 ద్వారకలు నాథ్వారా అండ్ కంక్రోల్ ద్వారకా చూసుకొని ఉదయపూర్కి వచ్చి ఉదయపూర్ లో ఒక నైట్ ఉండి ఉదయపూర్ లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్, అక్కడ ఉన్నటువంటి లేక్స్ ఇవన్నీ చూసుకొని అక్కడి నుంచి మనం ఇండోర్కి వచ్చేస్తాం. సో ఈ ఉదయపూర్ నుంచి ఇండోర్కి వచ్చేది మనం బై ట్రైన్ ప్రిఫర్ చేసి ఒక నైట్ జర్నీ ఉంటుంది, అది బై ట్రైన్ వచ్చేస్తాం అనమాట. సో ఆ ట్రైన్ టికెట్ కూడా మనమే ప్యాకేజ్ లో ప్రొవైడ్ చేస్తాం. ఇండోర్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే మనము ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళిపోయి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని లాస్ట్ డే మనం ఉజ్జయిని వెళ్ళిపోయి ఉజ్జయిని జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి అమ్మవారి శక్తిపీఠము ఇంకా లోకల్ గా ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకొని రిటర్న్ ఇండోర్ నుంచి బ్యాక్ ఫ్లై అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ 11 nights 12 days టూర్ అనేది విత్ ఫ్లైట్స్, అక్కడ మంచి లగ్జరీ అకామిడేషన్, ఏసీ బస్సులు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్లస్ వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఉంటారు అనమాట కంప్లీట్ టూర్ అంతా. సో ఈ మొత్తం ప్యాకేజ్ వచ్చేసేసి మన దగ్గర 70,000 కి విత్ ఫ్లైట్స్ తో ఇస్తున్నాం అనమాట. సో గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ లో ఇప్పుడు ఎండాకాలంలో సమ్మర్ సీజన్ లో ఎలా ఉంటుందండి? అక్కడ క్లైమేట్ బానే ఉంటుందా? సేమ్ ఇలానే సేమ్ మన క్లైమేటే ఉంటుందండి. బట్ మనం మాక్సిమం ఏంటంటే హోటల్స్ అన్ని కూడా మంచి స్టార్ కేటగిరీ హోటల్స్ ఉంటాయి.
సో ఎక్కడ హోటల్స్ గురించి ఇబ్బంది ఉండదు. సో జర్నీ అంతా కూడా ఏంటంటే ఏసీ బస్సులోనే ఉంటుంది. కేవలం మనం సైట్ సీయింగ్ ప్లేసెస్ డేలో ఒక 2 to 3 అవర్స్ వెళ్ళినప్పుడు మాత్రమే కొద్దిగా క్లైమేట్ గురించి ఇబ్బంది ఉంటుంది. సో అవి కూడా మనం ఆల్మోస్ట్ టెంపుల్స్ కి వెళ్తున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే సైట్ సీయింగ్ ప్లేసెస్ కాదు కాబట్టి సో ఏమున్నా క్లోజ్డ్ ఏరియాలోనే ఉంటాము. సో ఇబ్బంది లేకుండా టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేయొచ్చు అనమాట. సో యశ్వంత్ గారు, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ ప్యాకేజ్ గురించి, ప్రైజెస్ గురించి, అలాగే ఆ ప్యాకేజ్ లో మీరు ప్రొవైడ్ చేసేటువంటి అన్ని ఫెసిలిటీస్ గురించి మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ సమ్మర్ లో లేదంటే ఆఫ్టర్ సమ్మర్ అయినా సరే హ్యాపీగా గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ టూర్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి యశ్వంత్ గారు. థ్యాంక్ యూ అండి. సో ఇది గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి టూర్ కి సంబంధించిన వివరాలు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ కవర్ చేస్తూ ఉంటారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి ఒక్కసారి మీరు ఏ టూర్ ప్లాన్ చేసినా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి.